బగార పువ్వ గిది మా తెలంగాణలో పానం గిట్ల ఎత్తే సచ్చిన ముసలోడు వచ్చి గాటెడు బగార పువ్వై అంటాడు. గట్లుంటది మాతోని. పావే నూనె, జీలకర్ర, 5 బగారాకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, 4 లవంగాలు, బండ పువ్వు, పచ్చిమిరపకాయలు, పచ్చి బగార, కళ్యమాకు, అల్లం, ఎల్లుల్లి గడ్డనే ఎయ్యుర్లి. ఇది మొత్తం ముందుగాలనే దంచి పెట్టుకున్నా. గిట్ల వేసినాక మంచిగా చెంచాతోటి కలుపుకోన్లి. గీ గిలాస కొలతతోటి 4 గిలాసాల బియ్యం తీసుకున్నా. ఇప్పుడు 8 గిలాసాల నీళ్లు పడతాయి. గిట్ల మంచిగా నీళ్లు పోసేసుకోన్లి. కొంచెం అంతా కసూరి మేతిని చల్లుకోన్లి. గిది ఉంటేనే అల్లుకొని లేకుంటే లేదు. ఒక చెంచాడంత ఉప్పేసి మూత పెట్టుకోన్లి. గిట్ల మంచిగా సలసల మరగాల. మరిగినాక మంచిగా బియ్యం మొత్తం వేసేయండి. అట్లనే వీడియోని లైక్ కూడా వేయుల్లి జరా. గిట్ల మంచిగా ఒకసారి కలుపుకొని మూతకేయుల్లిగా. గిట్ల మూత తీయంగానే మంచిగా కుత్త ఉడుకుతుంది. గిట్ల ఒకసారి చెంచాతోటి కలిపి మళ్ళా మూతకేయుండి. మీడియం మంట మీద ఉడకనియుండి. గిట్ల దగ్గరకు వచ్చినాక కలిపి మంట బంద్ చేసి ఉమ్మగిళ్ళనిస్తే అయిపోయాయి తెలంగాణ బగార పువ్వ.